ఈ మధ్యాహ్న కాల సమయం రెండవ సందేశం కొరకై దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 18, 19 వచనాలు కలిసి ఉన్నవి. 2 సార్లు మనం వాటిని కలిసి చదువుకుందాం. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 18, 19 వచనాలు. అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరచి, నీవు బహుప్రియుడు, భయపడకు, నీకు శుభమవునుగాక, ధైర్యము తెచ్చుకోమని నాతో చెప్పింది. అతడు నాతో ఇట్లనగా, నేను ధైర్యము తెచ్చుకొని నీవు నన్ను ధైర్యపరచితివి గనుక నా ఏలిన వాడనైన నీవు ఆజ్ఞ ఇమ్మని చెప్పింది. మళ్ళీ చదువుదాం. అతడు మరల నన్ను ముట్టి నన్ను బలపరచి, నీవు బహుప్రియుడు, భయపడకు, నీకు శుభమవునుగా, ధైర్యము తెచ్చుకోమని నాతో చెప్పింది. అతడు నాతో ఇట్లనగా, నేను ధైర్యము తెచ్చుకొని నీవు నన్ను ధైర్యపరిచితివి కనుక నా ఏలిన వాడవైన నీవు ఆజ్ఞ ఇమ్మని చెప్పితిని. చాలండి. చదువుకున్న ఈ లేఖన భాగం చేరిరాగలిగిన మన హృదయాలకు ఈ సంవత్సర వాగ్దాన ఫలం పొందు నిమిత్తమై హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభునందున్నటువంటి ప్రియమైన వారులారా, మనం దేవుని యొక్క వాక్యాన్ని కొంత ధ్యానపూర్వకంగా ఆలోచన చేద్దాం. మన ప్రభు అయిన దేవుడు మనకు ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చేవాడు. ఇశ్రాయేలునకు ఆధారమైన వాడు నరుడు కాదు, ఆయన మాట తప్పడు అన్నాడు. ఆయన సెలవిచ్చిన మాటలలో ఒక్కటియూ తప్పిపోలేదు, అంతయు నెరవేరెను అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంతేకాదు, మహారాజైన సొలొమోను మందిర నిర్మాణం పూర్తయిన తర్వాత మోకరించి, నా తండ్రి అయిన దావీదునకు ఒకడుండక మానడని నీవు సెలవిచ్చిన శుభవాగ్దానములలో ఒక్కటి తప్పిపోలేదు అన్నాడు. నీ శుభవాగ్దానములను నీవు నెరవేర్చితివి అని సాక్ష్యం ఇచ్చిన వాడిగా ఉన్నాడు. కానీ ప్రియులారా, దేవుడు ఎంత దయాళుడు, మాట ఇచ్చి నెరవేర్చువాడు. ఆయన నిబంధనలో నిలిచిన వారిని ఎవరిని ఆయన తోసివేయడు. ఆ నిబంధనకు కూడా ఆయన మహాకృప చేతనే మనల్ని సమకూరుస్తాడు. అందుకే ఒక భక్తుడు అన్నాడు, అయ్యా, మా శక్తియు భక్తియు కాదు, నీ ఆత్మ వలననే మమ్ము స్థిరపరిచితివి అన్నాడు. ఈ లోకంలో భక్తి చేయడానికి కూడా దేవుని కృపే ఆధారం. ఆ భక్తిని కృప ద్వారా జరిగిస్తూ దేవునికి అనుకూలమై ఆయన వాగ్దానాలన్నీ మనం నెరవేర్చుకోవాలి. పట్టుదలతో ప్రభువును మనం సేవించేటువంటి వారంగా ఉండాలి. మరి ఈ సంవత్సరం దేవుడు సంఘానికి ఇచ్చిన వాగ్దానం వ్యక్తిగతంగా, కుటుంబముగా మనం స్వతంత్రించుకోవాలంటే ఆ వాగ్దాన లోతులలో మరి ఎక్కువైన నిశితమైన దృష్టి మనం కలిగి ఉండాలి. నీవు బహుప్రియుడవు, భయపడకుము అన్నాడు. ఈ మాట సంఘముతో చెప్తున్నాడు, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబముతో చెప్తున్నాడు.
ప్రతి వ్యక్తితో పిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరితో దేవుడు చెప్తున్నాడు, నీవు బహుప్రియుడవు, భయపడకుము అని. రెండవ భాగంలో అన్నాడు, నీకు శుభమవునుగాక, ధైర్యము తెచ్చుకొనుము అన్నాడు. మన యాత్రా జీవితంలో అన్ని కార్యాలలో శుభం, క్షేమం, మరి భద్రత కలగడానికి, ధైర్యం తెచ్చుకొని కార్యాలను నెరవేర్చుకోవడానికి ఆయన ఇచ్చిన నిబంధనలో నిలిచి ఉంటే చాలు. ఈ సంవత్సరం అంతా మనం, లేదా మన జీవిత కాలం అంతా మనం వెనుదిరగకుండా ఆయనను గణపరచవచ్చు. కాబట్టి ప్రియులారా, అట్టి శ్రేష్టమైన వాగ్దానాన్ని స్వతంత్రించుకొనడానికై మనం సిద్ధపడదాం. గడిచిన ఆదివారం దానియేలు గురించి కొన్ని పరిచయ మాటలను మనం విన్నాం. అమ్మ మాట్లాడద్దు. దానియేలు అంటే అర్థం ఏంటి? పేరుకి అర్థం ఏంటి? దేవుడే, లేదా నా న్యాయాధిపతి అని కూడా చెప్పొచ్చు. దేవుడే నా న్యాయాధిపతి. పరిశుద్ధ గ్రంథంలో ఎంతమంది దానియేలులు ఉన్నారు? గట్టిగా చెప్పాలి, ఎంతమంది అమ్మా? మొదటి వ్యక్తి ఎవరు? పుజక. మొదటి వ్యక్తి ఎవరు? దావీదు అబిగయేలు కుమారుడు, హెబ్రోనులో పుట్టినవాడు. రెండవ వ్యక్తి ఎవరు? ఈతామారు వంశస్థుడు, చెరలో పుట్టి యెరూషలేముకు తిరిగి వచ్చినవాడు. మూడవ వ్యక్తి ఎవరు? ఇప్పుడు మనం చదువుకుంటున్న దానియేలు గ్రంథం రాసిన వ్యక్తి. మత్తయి శుభవార్త 24:15లో ప్రవక్త అయిన దానియేలు అని ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రస్తావించారు. ప్రవక్త అయిన దానియేలు. ఈయన యెరూషలేములో పుట్టి చెరగా బబులోను దేశానికి కొనిపోబడిన వ్యక్తి. ఈ ముగ్గురు దానియేలులు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు. మొదటి దానియేలు పేరుకు మాత్రమే ఉన్నాడు. ఏదో సభ్యుడిగా పేరు రాసుకున్నాడు, కానీ ఎలాంటి అనుభవము, సాక్ష్యము, సమర్పణ ఆ దానియేలుకు లేదు. రెండవ దానియేలు చెర నుంచి యెరూషలేముకు వచ్చి ప్రజలందరితో కలిసి ఒక నిబంధన చేసుకొని ఆ నిబంధనను ముద్రించినవాడు. ఈతామారు వంశస్థుడు, యాజకులలో ఒక పెద్ద, 50 మంది పురుషులలో అతను కూడా ఒకడు. ఈనాడు మనం పేరుకు మాత్రమే బ్రతకకూడదు. రెండవది, కొంత బాధ్యత తీసుకోవాలి. మన ముద్ర, నేనున్నాను, ఇదిగో నా సమర్పణ, ఇదిగో నా త్యాగం, నా తీర్మానం అని మనం చూపించగలిగేటువంటి సాక్ష్యాన్ని పొందాలి. ఇక మూడవ వ్యక్తి దానియేలు బహుప్రియుడు అన్నాడు. బహుప్రియుడు అన్నాడు దేవుడు. ఈయనకు చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. ఈయన బహుప్రియత్వానికి రావడానికి మరి ఆయనకున్న లక్షణాలను మనం సొంతం చేసుకుంటే మన సంఘం, మన కుటుంబం, వ్యక్తిగతంగా మనం కూడా దేవునికి బహుప్రియులము అవుతాం. నువ్వు దేవునికి బహుప్రియుడిగా ఉంటే నీకు భయం ఎందుకు? నీకు అంతా శుభమే. నీ పరిస్థితుల్లో నువ్వు ధైర్యం తెచ్చుకో. దేవుడు నిన్ను బలపరిచి నడిపించేటువంటి వ్యక్తిగా ఉంటాడు. రాజుల కాలములో రాజులు ఒక్కొక్కరు పరిపాలన చేస్తూ ముగిస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలు లేదా యెరూషలేము దేశములో యూదావారు దేవునికి వ్యతిరేకంగా నడిచారు, విగ్రహారాధన చేశారు, చెడుతనాన్ని జరిగించారు. అప్పుడు దేవుడు బబులోను రాజైన నెబుకద్నెజరును రేపి యెరూషలేమునకు శిక్ష విధించాడు. పెందలకడనే లేచి ప్రవక్తలు ఎంత హెచ్చరించినా వారు పెడచెవిన పెడుతూ వచ్చారు, ఆలయానికి పెడముఖం పెడుతూ వచ్చారు. దేవుని సన్నిధికి ముఖములను కాక వీపులనే త్రిప్పిరి అన్నాడు.
ఇర్మియా అయితే ఎంతగానో వారికి ప్రకటించాడు, మీరు దిద్దుకోండి, మీరు సరి చేసుకోండి, హెచ్చరికనందండి అని చెప్తే ఇర్మియాను హింసించారు, ఇర్మియాను కొట్టారు, వేరే ప్రాంతం వెళ్ళి భత్యము సంపాదించుకోమని ప్రవక్తలు సైతం ఆయనను హింసిస్తూ వచ్చారు. అయినా ఇర్మియా దేవుని వాక్ను ప్రకటిస్తూనే వచ్చాడు, దేవుని సత్యాన్ని చెబుతూనే వచ్చాడు. కాలము పరిపూర్ణమైంది. ఇంతలో నెబుకద్నెజర్ యెరూషలేము చుట్టూ దండ్లను నిలిపి యెహోయాకీము అనే రాజు పరిపాలనలో మొట్టమొదటిసారిగా ఇశ్రాయేలు దేశంపై దండెత్తి దాడి చేశాడు. ఈ నెబుకద్నెజరు 3 దఫాలుగా ఇశ్రాయేలీలను చెరగా బబులోను దేశానికి తీసుకెళ్ళాడు. ముమ్మారు యెరూషలేము మీద దాడి చేశాడు. మొదటిసారి ఆయన యెహోయాకీము పరిపాలనలో దాడి చేశాడు. అప్పుడు ఈ దానియేలు, ఆయన వయసు బాలురు అని చెప్పబడింది, అంటే బహుశా అతను టీనేజ్లో ఉన్నాడు. 16 లేదా 15 సంవత్సరాల వయసులో ఉన్న ఈ బాలురు ఆ రాజు చేత బబులోను దేశానికి చెరగా కొనిపోబడ్డారు. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం. యూదా రాజగు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున యెరూషలేము మీదికి వచ్చి దానిని ముట్టడి వేయగా ప్రభువు యూదా రాజగు ఇక అతని సొత్తును, మందిరంలో ఉన్న వస్తువులను అన్నీ కూడా ఆ రాజుకు అప్పగించాడు. ఆ నెబుకద్నెజరు వాటిని తన దేశానికి తీసుకువెళ్ళాడు. ఆ మొదటి దఫా వచ్చి చెరగా పట్టుకుపోయిన వారిలో దానియేలు ఉన్నాడు. 6వ వచనం. యూదులలో నుండి దానియేలు, ఇక అతని స్నేహితులైన అనన్య, మిషాయేలు, అజరియా అను వారిని కూడా తీసుకువెళ్ళిపోయారు. రెండవసారి కూడా దాడి చేశాడు. ఇతని తమ్ముడు యెహోయాకీము తమ్ముడైన యెహోయాకీను కాలములో, యెహోయాకీము అన్న యెహోయాకీను తమ్ముడు, ఒకే అక్షరం తేడా. చివరిలో ఈ రాజుకు ము వస్తే ఆ రాజుకు ను వస్తుంది. యెహోయాకీను కాలంలో కూడా కొంతమందిని చెరగా తీసుకెళ్ళాడు. యెహోయాకీనును కూడా చెరగా తీసుకెళ్లే సమయంలో అతని పినతండ్రి అయినటువంటి సిద్కియాను రాజుగా నియమించాడు. సిద్కియా కూడా తిరుగుబాటు చేశాడు. 3వసారి మరలా వచ్చి సిద్కియాను అతనితో పాటు మరికొంతమందిని కూడా బబులోను దేశానికి తీసుకెళ్ళాడు. సిద్కియా కళ్ళ ముందే అతని పిల్లలను, కుమారులను కత్తి చేత చంపాడు. సిద్కియా 2 కళ్ళను ఊడబెరికాడు. మరి ఆ దేశంలో అతడు బబులోను దేశాల్లో బందీగా అతడు మిగిలిపోయాడు. అయితే మొదటిసారి ఈ బబులోను చెరకు వెళ్ళిన దానియేలును, అతని స్నేహితులను ఈ కల్దీయుల రాజు, బబులోను రాజు అయిన నెబుకద్నెజరు బానిసలుగా చూడలేదు. ఐగుప్తులో వారు బానిసలుగా బతికారు, కానీ బబులోనులో వారు బానిసలుగా బతకలేదు. వీళ్ళు రాజవంశీకులు, సౌందర్య లోపము లేని వారు, మరి మంచి జ్ఞానము, తత్వజ్ఞానము తెలిసిన బిడ్డలు వీళ్ళు. ఈ బాలురకు ఏం చేశాడంటే ఒక 3 సంవత్సరాలు నియమించి కల్దీయుల విద్య, ఆ దేశపు భాష, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను, ఆ రాజనీతి శాస్త్రాన్ని వారికి నేర్పుము అని నియమించాడు. ఒక రాజును, అష్పేనజు అనే ఒక నపుంసకుని నియమించాడు. అంతేకాదు వీరికి ఏదో సాధారణ భోజనం పెట్టద్దు, రాజభోజనం, నేనేదైతే తింటున్నానో నా భోజనములో భాగము వారికి పెట్టాలని చెప్పి ఆజ్ఞాపించాడు. అప్పుడు వీరు అష్పేనజ్ అనే నపుంసకుల అధిపతికి అప్పగింపబడినటువంటి వారిగా ఉన్నారు. 16 లేదా టీనేజ్లో వెళ్ళిపోయిన దానియేలు తల్లిదండ్రులు లేనివాడై ఒంటరిగా పరాయి దేశంలో
మరి అక్కడ కూడా దేవునికి మహిమకరంగా జీవించాడు. తన స్థితిగతులను గురించి నిందించలేదు. తండ్రికి దూరం చేశావు, తల్లికి దూరం చేశావు, మా దేశంలో ఎంతో భయంకరమైన నష్టం కలిగించావు, యూదులు ఇంత అవమానాన్ని బాధను పొందడానికి నువ్వు కారణమయ్యావు ప్రభువా అని అతను అనలేదు. ఇచ్చిన స్థితిగతులకు లోబడ్డాడు. రాజవంశీకుడైనప్పటికీ కూడా అస్పేనజుకు లోబడి అక్కడ 3 సంవత్సరాలు కల్దీయుల విద్యను నేర్చుకున్నాడు. ఇంకా దేవుని జ్ఞానాన్ని కృపను పొందినటువంటి వాడిగా ఉన్నాడు. ప్రియులారా, ఈనాడు మనకున్న ఆర్థిక స్థితిగతులను బట్టి, మన స్థితిని బట్టి మనకు మరి కష్టాలు, నష్టాలు, వ్యాధులు, బాధలు వచ్చినప్పుడు దేవుని పట్ల మన వైఖరి ఏంటి? అతని పరిస్థితి ఎంత బాధాకరం. ఒక్కరోజు మన కుమారుడు కనబడకపోతేనే మన మనసంతా అల్లాడిపోతుంటుందే. మరి చెరగా ఎన్నో మైళ్ళ దూరం ఆయనను తీసుకెళ్ళి అక్కడ కల్దీయుల దేశంలో వారిని ఉంచితే వారి పరిస్థితి ఏంటి? ఆయన తన స్థితిని గుర్తించి చిన్ననాటి నుంచి దేవుణ్ణి ఎరిగిన వాడు గనక ఆయన్ను మహిమపరుస్తూ వచ్చాడు. మనం దేవునికి బహుప్రియులం అవ్వాలంటే ఎంతో క్రయం చెల్లించాలి. రక్షించబడమే ముఖ్యం కాదు, రక్షింపబడిన తర్వాత వాక్యమును అనుసరించి నడవాలి, వాక్యములో ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి, పరిశుద్ధతలో ఎదగాలి, సంఘ సావాసంలో ఎదగాలి. నువ్వు దేవుణ్ణి సంతోషపరిచే బిడ్డగా ఉండాలని ఆయన కోరుతా ఉన్నాడు. దానియేలు బహుప్రియుడు అవడానికి దానియేలులో 7 లక్షణాలు ఉన్నాయి, 7 అనుభవాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటి అనుభవం ఏమిటి అంటే, చూడండి, కొత్త నిబంధన గ్రంథం హెబ్రీ పత్రికకు రండి. హెబ్రీ పత్రికలో దానియేలు పేరు ప్రస్తావించకపోయినను ఆయన క్రియలను ప్రస్తావిస్తూ విశ్వాస వీరుల పట్టిలో దానియేలు యొక్క పేరు లిఖించబడినది అని జ్ఞాపకం చేస్తున్నాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 32వ వచనం. ఇక ఎన్నో పేర్లు ఉదహరించాడు, ఎన్నో విషయాలను తెలియజేస్తూ వచ్చాడు. ఈ 11వ అధ్యాయం అంతా కూడా విశ్వాస వీరుల జాబితా. హేబేలు మొదలుకొని అందరి పేర్లు ఈ పట్టీలో రాయబడి ఉన్న పేర్లను వివరిస్తూ వారి విశ్వాసాన్ని బట్టి వారు చేసిన కార్యాలను పౌలు మనకు తెలియజేస్తూ వచ్చాడు. అప్పుడు ఇంకను ఏమి చెప్పుదును? మా బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు అను వారిని గూర్చియు వివరించుటకు సమయము చాలదు. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి. ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోవాలి. సింహముల నోళ్లను మూసిరి. ఈ పని ఎవరు చేశారు? దానియేలు. దానియేలు గురించే ఈ ప్రస్తావన. విశ్వాసము ద్వారా దానియేలు సింహము నోళ్లను మూశాడు. అందుకే విశ్వాస వీరుల పట్టిలో అతని గురించి ప్రస్తావించబడింది. దానియేలు విశ్వాసి, లేదంటే విశ్వాస వీరుడు. అందుకే దేవునికి బహుప్రియుడు అయ్యాడు. ఈనాడు మనం విశ్వాసులమేనా? విశ్వాస వీరులముగా ఆయన జాబితాలో రాయబడడానికి పరిగెత్తుతున్నటువంటి వారముగా ఉన్నామా? విశ్వాస సంకల్పములో మనం నడుచుకునేటువంటి వారంగా ఉండాలి. ఎందుకంటే ఇవి అంత్య దినాలు. ప్రభువు మధ్యాకాశానికి వచ్చినప్పుడు, తన ప్రజలను తీసుకొని వచ్చినప్పుడు ఆ విశ్వాసము కనుగొనునా అని లూకా 18లో రాయబడి ఉంది.
ఆ విశ్వాసము కనబడునా, కనుగొనునా? విశ్వాసులలో నేడు విశ్వాసము లేకపోవడం ఆయన్ను ఆశ్చర్యపరుస్తుంది. మొట్టమొదట యేసు ప్రభువని విశ్వసించాలి, రక్షణ పొందాలి, ఆయన దేవుడని నమ్మాలి. సువార్తను నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును అన్నాడు. యేసును నమ్మకపోతే నరకమే, యేసును నమ్మితే పరలోకం మనం పొందుకుంటాం. కాబట్టి విశ్వాసంలో మొదటి భాగం ప్రభువైన యేసునందు విశ్వాసముంచి రక్షణ పొందడమే. నీకు రక్షణ లేకపోతే ఇదే అనుకూలమైన సమయం. ఇప్పుడే పశ్చాత్తాపడు. నా పాపం కొరకు నువ్వు ప్రాణం పెట్టానని నమ్ముతున్నానని ప్రభుత్వాను ఆయన నిన్ను రక్షిస్తాడు, విశ్వాసుల జాబితాలో నిన్ను చేరుస్తాడు. ఒకవేళ నేను రక్షించబడ్డాను, దేవుని బిడ్డనే అంటే నీ విశ్వాసం దినదినము వృద్ధి చెందాలి. అపోస్తలులు, ప్రార్థనా పరులైన పేతురు, తోమ, యోహానులే దేవునికి ప్రార్థన చేశారు. ఏమని ప్రార్థన చేశారు? లూకా సువార్త 17వ అధ్యాయం 1వ వచనం. ఆయన తన శిష్యులతో ఇట్లా నేను అభ్యంతరములు రాకపోవుట అసాధ్యము, కానీ అవి ఎవరి వలన వచ్చునో వారికి శ్రమ. వాడి చిన్నవారిలో ఒకనికి. ఒక్క నిమిషమ్మా. ప్రభువా, మా విశ్వాసమును వృద్ధి పొందించుము అని ప్రభువును వారు అడుగుతూ వచ్చారు. 5వ వచనంలో, 17వ అధ్యాయం 5వ వచనంలో గమనిస్తే అపోస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభుతో. నీ విశ్వాసం వృద్ధి అవుతుందా? ఆనాడున్న విశ్వాసానికి ఈనాడున్న విశ్వాసానికి తేడా ఉందా? ప్రభు నమ్మదగిన వాడు. నువ్వెంతగా ప్రభు మీద నమ్మకం ఉంచుతున్నావు? మన అనుదిన ప్రార్థన ఏంటంటే, నాకు ఆరోగ్యం ఇమ్మను, ఆస్తులు ఇమ్మను, ఆర్థికత ఇమ్మను అనే దానికంటే, వాటన్నిటికంటే ముఖ్యంగా అయ్యా నాకు విశ్వాస వృద్ధి కలగజేయి అని అడగాలి. ఒక తండ్రి తన కుమారుని స్వస్థత కొరకు అడిగాడు. నేను నమ్ముచున్నాను, అపనమ్మకం ఉండకుండా నాకు సహాయము చేయుము అన్నాడు. అపోస్తలులకే అనుమానమైతే, అపోస్తలులే సందేహపడుతూ ఉంటే యేసు ప్రభు గురించి, మరి నీవు నేను ఎంత? నీ విశ్వాసం వృద్ధి పొందుతుందా? వృద్ధి పొందాలంటే ఏం చేయాలి? ఈ వాక్యాన్ని వినాలి, చదవాలి. వినుట వలన విశ్వాసం కలుగును అన్నాడు. యేసయ్య గురించి నువ్వు ఎంత వింటే అంత విశ్వాసంలో ఎదుగుతా వస్తావు. వాక్యము ఎంత చదివితే నీ విశ్వాసం వికసిస్తుంది, పరిమళ సువాసన వెదజల్లుటకు వికసిస్తుంది. ఒక భక్తుడు పాట రాశాడు, వికసించే విశ్వాసంబు వాక్యంబును చదువగనే. నువ్వు వింటూ చదువుతూ విశ్వాసం అవుతా ఉన్నావా? విశ్వాసాన్ని వృద్ధి పొందించుకుంటున్నావా? ఆ చరణం పాడుకుందాం. వికసించే విశ్వాసం
దానియేలు విశ్వాసముతో జీవించాడు, సింహముల నోళ్లను మూశాడు. ఆ విశ్వాసిగా మనం ఉంటే మనం ఎందుకు ఆయనకు బహుప్రియులం అవ్వలేము? కార్యసాధనకు అవసరమైనంత విశ్వాసాన్ని సమకూర్చుకుందాం. నమ్మకమైన మంచి విశ్వాసి, మంచి దాసుడు అనే పేరు ప్రశంసను తెచ్చుకుందాం. దానియేలు మొట్టమొదట విశ్వాసి లేదా విశ్వాస వీరుడు అనే సత్యాన్ని, అనుభవాన్ని పొందాడు. ఆ లక్షణం అతనిలో ఉంది, అందుకే బహుప్రియుడు అయ్యాడు. ఇది మొదటి సంగతి. రెండవది, దానియేలులో ఏముంది దేవుడు ఆయనను బహుప్రియుడు అనడానికి? దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తనను అపవిత్రపరుచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి. దానియేలులో ఉన్న రెండవ లక్షణం ఏంటంటే, నన్ను నేను అపవిత్రపరుచుకోకూడదు. అంటే నేను పవిత్రంగా, లేదు అంటే పరిశుద్ధంగా ఉండాలని సంకల్పించాడు. ఈనేడు నువ్వు బహుప్రియుడవు కావాలంటే నీవు పవిత్రుడవై ఉండాలి, పరిశుద్ధుడవై ఉండాలి. నీ తలంపులు పవిత్రమై ఉండాలి, నీ చూపులు పవిత్రమై ఉండాలి, నీ సమస్త ప్రవర్తన పరిశుద్ధమై పవిత్రమై ఉండాలి. దేవుడు ఏమన్నాడు ఇశ్రాయేలీలతో? నేను యెహోవాను, పరిశుద్ధుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనక మీరును పరిశుద్ధులై ఉండుడి అంటూ ఉన్నాడు. ఎవడండి భూమి మీద పరిశుద్ధుడు? అందరూ అపవిత్రులే, పాపులే. ఎవడు నీతిమంతుడు లేడు అని మనం అనుకుంటా ఉంటాం. యెహోవా పరిశుద్ధ దేవుడు. రక్షించబడిన ప్రతి బిడ్డ పరిశుద్ధతను కలిగి ఉండాలి. మనం ఎప్పుడు పరిశుద్ధులం అవుతాం? ఎప్పుడు పరిశుద్ధులం అవుతామంటే తనను తాను అపవిత్రపరుచుకొనకూడదని ఉద్దేశించినప్పుడు. ప్రత్యేకత గుర్తించాలి. నేను దేవుని బిడ్డను, ఇది చేయకూడదు, ఇది చేయాలి, ఇది మాట్లాడకూడదు, ఇది మాట్లాడాలి, ఇది తలంచకూడదు, ఇది తలంచాలి, ఇది తినకూడదు, ఇది తినాలని నీకు నీవే ఉద్దేశిస్తే నిన్ను దినదినము దేవుడు పరిశుద్ధినిగా సిద్ధపరుస్తాడు. తన రక్తం చేత కడుగుతాడు, వాక్య ఉదకము చేత కడుగుతాడు, పరిశుద్ధాత్మ చేత కడిగి నిన్ను శుద్ధినిగా చేస్తాడు. నీవు పరిశుద్ధుడవగుటకి ఇష్టమేనా? పరిశుద్ధుడవేనా? రక్షించబడ్డావు, బాప్తిస్వంలో సాక్ష్యం ఇచ్చావు, మంచిదే. కానీ మనలో ఉన్న పాప స్వభావం మనల్ని లోకంలోకే, పాపములోకే లాగుతుంటుంది. ఏమవుతుందిలే, చేయొచ్చు, అందరూ నీతిమంతులా పరిశుద్ధంగా ఉన్నారా అని సాతాను మనకు బోధిస్తూ ఉంటాడు. కానీ దానియేలు ఉద్దేశించాడు. ఎందుకు రాజభోజనాన్ని స్వీకరించలేదు అంటే, రాజభోజనం మొట్టమొదట విగ్రహార్పితమై అక్కడ నుండి విందుశాలకు వస్తుంది. ఎక్కడ విగ్రహాలకు అర్పించిన ఆహారాన్ని తినకూడదని వివేకముతో నిర్ణయించుకొని మాకు శాకధాన్యాదులే ఇప్పించండి, మేము ఆ భోజనం చేయము అని తమ మీద అధికారి అయిన అష్పేనజుకు చెప్పారు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, మీరు నాకు ప్రాణాపాయం తెప్పిస్తారు. ఆయన చెప్పాడు, రాజుకు కనుక నేను మీకు భోజనం పెట్టట్లేదని తెలిస్తే, మీ ముఖాలు వికారమైతే నా ప్రాణం పోతుంది, నేను ఆ పని చేయలేను అని చెప్పాడు. అయితే దానియేలు ఒక పరీక్షకు అవకాశం ఇచ్చాడు. ఒక 10 దినాలు రాజభోజనం చేస్తున్న బాలుర ముఖం, మా ముఖములను పరీక్షించండి,
మాకు శాకధాన్యాదులు ఒక 10 రోజులు ఇవ్వండి, ఒకవేళ మా ముఖాలు నీరసించి కలతప్పి వికారమైతే మీరు చెప్పినట్టే రాజభోజనం చేస్తామని అన్నాడు. అప్పుడు ఆ నపుంసకుల అధిపతికి దానియేలు మీద కటాక్షం కలిగి 10 దినాలు పరీక్షించాడు. 10 దినాలు పరీక్షిస్తే ఆ 10 దినాలు వారు శాకధాన్యాలే తిన్నారు. అప్పుడు 10 రోజుల తర్వాత వారి ముఖం చూస్తే మాంసము, విగ్రహార్పితమైన భోజన పదార్థాలు, రాజభోజనాలు తిన్న మిగతా వారందరి ముఖముల కంటే దానియేలు అతని స్నేహితుల ముఖము కలగాను సౌందర్యముగాను ఉన్నవి అన్నాయి. చూడండి, దానియేలు గ్రంథం 1వ అధ్యాయం, దానియేలు గ్రంథం 1వ అధ్యాయం అక్కడ రాయబడి ఉంటుంది. ఒక్క నిమిషం, ఎన్నో వచనం? 18వ వచనం చదవండి. అలాగే 15 చదవండి అమ్మా. 10 దినములైన తర్వాత వారి ముఖములు రాజు భోజనము భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను కలగాను. ఎందుకు ఇంత కళ వీరికి వచ్చింది? శాకధాన్యాదులే తిన్నారు. మాంసము, విగ్రహార్పితమైన అపవిత్ర భోజనం, అది రాజభోజనమైన వారు స్వీకరించలేదు. అందుకే వారి ముఖాలు కలగా ఉన్నాయి. కారణం ఏంటంటే దేవునితో సహవాసం. ఆయనతో సహవాసం చేస్తే వారు వీరవుతారు, వీరు వారవుతారన్న మాట ప్రకారం నిరంతరం ఆయనతో సహవాసం చేసిన కారణాన ఆయన ముఖ ప్రకాశం, ప్రసన్నత ఈ బాలుర మీదికి వచ్చింది. మరి యేసుప్రభు వారు కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఆయన ముఖరూపము మారేను అన్నాడు. ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరిసేను అన్నాడు. మోషే 40 పగుళ్ళు 40 రాత్రులు ఉపవాసం ఉండి కొండ మీద ఉన్నాడు. ఆయన దిగి వచ్చినప్పుడు ఆయన ముఖము ప్రకాశించెను అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. దానియేలు పరిశుద్ధతను ప్రేమించాడు, పరిశుద్ధుడైన దేవునితో సహవాసం చేశాడు. అందుకే కళగా, సౌందర్యంగా ఉంది. భోజనం ఎప్పుడు కూడా మనకు కళనివ్వదు, అది దేవుడు ఆశీర్వదిస్తే తప్ప. అందుకే భోజనానికి కూర్చున్నప్పుడు తప్పక ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలి. ప్రార్థన చేయకుండా ఆహారాన్ని మింగొద్దు. అంతేకాదు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తీసుకోవాలి. అపవిత్రంగా ఉండకూడదు అని మన నిర్ణయం తీసుకోవాలి. ఇది భోజన విషయంలోనే కాదు సుమా, మన తలంపుల విషయంలో, అన్ని విషయాలలో మనం పవిత్రంగా ఉండడానికి, మన మాటల విషయంలో పవిత్రంగా ఉండడానికి కృప చూపమని ప్రభువుని అడగాలి. మనం చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తే అపవిత్రులం అవ్వం. మనం ఎప్పుడు అపవిత్రులం అవుతామంటే మన లోపలి నుండి వచ్చే విషయాలే మనలను అపవిత్రం చేస్తాయి. మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం చదవండి. మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. లోపలి నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, చెడుతనములను, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీయు లోపల నుండియే బయలు వెళ్ళి మనుషులను అపవిత్రపరచునని వారితో. మనం అపవిత్రులం అవుతున్నామంటే ఏదో బయట చేసిన దాన్ని బట్టి కాదు, లోన అపవిత్రత, లోపల నుండి బయటికి వచ్చిన దాన్ని బట్టే మనం అపవిత్రులం అవుతున్నాం. అపవిత్ర క్రియలు చేస్తున్నాం. అపవిత్ర క్రియలు చేసి దేవుని కోపాన్ని, చెడు క్రియలు చేసి ఆయన ఉగ్రతను తెచ్చుకుంటున్నాం. అందుకే రక్షించబడిన వారు తమ హృదయాన్ని కాపాడుకోవాలి పరిశుద్ధంగా.
మన మనసు పరిశుభ్రంగా ఉండాలి, పరిశుద్ధతతో ఉండాలి. మనం దూషణలు పలకొద్దు, మన కంటితో చెడ్డవాటిని చూడకూడదు. అలాగే తలంపులలో జారత్వపు తలంపులు, అపవిత్ర తలంపులు ఉండకూడదు. పాపం ఎంతో భయంకరం, అది మనల్ని మరణానికి, నాశనానికి ఇచ్చుకెళ్తుంది. రక్షించబడ్డ మనం మన ఘటాన్ని కాపాడుకోవాలి. దేహముతో మనం చేసేదానికి ఎక్కువ శిక్ష ఉంటుంది. 1 తెస్సలోనికి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం, మీరు పరిశుద్ధులగుటయే, మీరు జారత్వానికి దూరముగా ఉండుటయే. 16 ఏళ్ల వయసు నుంచి లేదా బాల్యము నుంచి పరిశుద్ధతను దానియేలు ప్రేమిస్తూ వచ్చాడు. అపవిత్ర తలంపులకు దూరంగా ఉన్నాడు, జారత్వపు ఆలోచనలకు దూరంగా ఉన్నాడు. పరిశుద్ధులగుటయే, పవిత్రులగుటకే ఆయన మిమ్మల్ని ప్రేమించాడు. జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. చదవండి అమ్మా. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధతయందును ఘనతయందును ఎట్లు కాపాడుకొనవలెనో ఎరిగియుండుటయే దేవుని చిత్తం. 7-8 వచనాలు కూడా చదవండి. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. కాబట్టి ఉపేక్షించువాడు మనుష్యుని ఉపేక్షింపడు గాని మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షిస్తా ఉన్నాడు. నువ్వు పరిశుద్ధుడివా? దానియేలులాగా పరిశుద్ధ తలంపులతోనే ఉన్నావా? నీ దేహాన్ని దేవునికే ఇస్తున్నావా? నీవు అపవిత్రుడవైతే జారత్వ వ్యభిచార కామాభిలాషల యందు నీ దేహాన్ని ఉంచితే నువ్వు మనుష్యుణ్ణి కాదు, దేవునినే ఉపేక్షిస్తున్నావు. పరిశుద్ధుడే బహుప్రియుడు, భయపడకుండా ఉంటాడు. పరిశుద్ధులకే శుభము కలుగుతుంది. ధైర్యం తెచ్చుకొని వారు బ్రతకగలుగుతారు. కాబట్టి పరిశుద్ధతను ప్రేమించడం, పరిశుద్ధంగా ఉండాలని ఉద్దేశించుకోవడం ఎంత ధన్యత. ఆ ఉద్దేశం లేకపోతే మనం ఎప్పటికీ పరిశుద్ధులం కాలేం, అపవిత్రతలోనే ఉంటాం. నేను ఈ బూతు మాట్లాడకూడదు, ఈ తప్పుడు తలంపు ఆలోచన చేయకూడదు, ఈ నడవడిక మంచిది కాదు అని మనం గుర్తించాలి. భార్య ఉండగా మరొక స్త్రీతోను వెళితే అది వ్యభిచారమే. భర్త ఉండగా మరొక పురుషుణ్ణి వాంఛిస్తే అది వ్యభిచారమే. ఇలాంటి భయంకరమైన పాపాలలో జీవిస్తే పరిశుద్ధ దేవుడు నిన్ను బహుప్రియుడా అని ఎలా పిలుస్తాడు? నీ సంఘాన్ని, నీ కుటుంబాన్ని ఎలా పిలుస్తాడు? దానియేలు పరిశుద్ధతో ఉన్నాడు, సింహముల నోళ్లను మోయించాడు. ఈనాడు మన పరిశుద్ధత ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె వెదుకుతూ తిరుగుచున్న సాతాను నోరును ముప్పిస్తుంది. సాతాను మన మీదికి దాడి చేయలేడు, మనల్ని మింగలేడు. ఎంత గొప్ప భాగ్యం మనకు ఆయన అనుగ్రహిస్తున్నాడు. పరిశుద్ధుల ప్రార్థన వింటాడు, పరిశుద్ధులకు మేలు చేస్తాడు. అందుకే యోసేపు కూడా బాల్య దశ నుంచే భయపడ్డాడు. అలా చేయడానికి తను తాను అమ్ముకోలేదు, అప్పగించుకోలేదు, సమర్పించుకోలేదు. నేను చేసినట్టే నువ్వు చెయ్యి అనలేదు. ఆయన ఎంత భయముతో, నీకు కాదు దేవునికి విరోధంగా నేనెట్లు ఈ దుష్కార్యమును కట్టుకొందును అన్నాడు. చూడండి ఆ మాట ఎంత బాగుంటుంది. ఆదికాండం 37వ అధ్యాయం. పోతీఫర్ ఇంట్లో ఉన్నప్పుడు అతని 39వ అధ్యాయానికి రండి. అతని భార్య అతని మీద కన్ను వేసి తనతో శయనించుమని కోరింది, కానీ దినదినము అతన్ని శోధిస్తూ మాట్లాడుతూ వచ్చింది. అయితే అతడు
ఒప్పక. 8వ వచనం, అతడు ఒప్పక యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించెను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు. నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి నేను పోతీఫరుకు విరోధంగానో నీకు విరోధంగా కాదు, దేవునికి విరోధంగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో నేను అన్నాడు. పారిపోయాడు యోసేపు, ఒప్పుకోలేదు. దానియేలు ఒప్పుకోలేదు. పవిత్రంగా ఉండాలన్న ఉద్దేశం ఉంటే నువ్వు ఎప్పటికీ ఒప్పుకోవు. దేవుడిచ్చిన భార్యతో భర్తతో తృప్తి పొంది మన లైంగిక జీవితాన్ని సంతోషంగా ఆనందంగా గడుపుకుంటాం. ఒకవేళ నువ్వు ఇలాంటి పాపాలలో ఉన్నావా, నువ్వెన్నటికీ దేవుని ప్రియుడవు అవ్వలేవు. తలంపులలో పరిశుద్ధత కలిగి ఉండు, క్రియలలో పరిశుద్ధత కలిగి ఉండు. సాతాను నోరు దేవుడు మూపించేస్తాడు. అందుకే యోసేపును ఆశీర్వదించి ప్రధానమంత్రిని చేశాడు, రాజు తర్వాత రాజును చేశాడు. దానియేలును కూడా ఆ పరిశుద్ధతను బట్టే ఆశీర్వదించి ప్రధానమంత్రిని చేశాడు. జ్ఞానులలో పెద్దగా, ముగ్గురిలో ప్రధానుడిగా దానియేలుని చేస్తూ వచ్చాడు. దానియేలు బహుప్రియుడు, పాపానికి అవకాశం ఇవ్వనివాడు. ఈనాడు మనం దానియేలులాగా విశ్వాసులమై ఉంటే దేవుడు మనల్ని బహుప్రియులు అంటారు. దానియేలులాగా రెండవదిగా పరిశుద్ధులమై ఉంటే, పరిశుద్ధతకు ప్రాధాన్యత ఇచ్చి నేను దేవునికి విరోధంగా పాపము చేయను అని నిర్ణయించుకుంటే మనలను కూడా ప్రధాన మంత్రులుగా నియమిస్తాడు, ఆశీర్వదిస్తాడు, దేశం యొక్క ఉన్నత స్థలాల మీద ఉంచుతాడు. ఇది రెండవ లక్షణం. ఇక మూడవది దానియేలులో ఉన్నటువంటి మరొక లక్షణం చూడండి. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయము 14వ వచనం. నోవహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు అట్టి దేశములో ఉండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు. నీతి చేత, నీతి చేత. దానియేలును దేవుడు ఏమంటున్నాడంటే నీతిమంతుడు అంటున్నాడు. నోహులాగా నీతిమంతుడు, యోబులాగా నీతిమంతుడు. ఈ ముగ్గురి పేర్లే ఇక్కడ ఉదహరింపబడ్డాయి. మరొక్కసారి కూడా ఇదే మాట చెప్పబడింది. 14:20 చదవండి. యెహెజ్కేలు గ్రంథంలో యోబును, దానియేలును ఈ ముగ్గురు, నోవహు కూడా దానిలో ఉండినను నా జీవముతోడు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు. నీతిమంతులు వర్ధిల్లుట పట్టణమునకు సంతోషము అన్నాడు. నీతి కలిగి ఉండడం ద్వారా దేవుడు ఆశీర్వదిస్తాడు. దానియేలు నీతిమంతుడు. బబులోను దేశానికి, తర్వాత మాదియా పారసీకులకు ఆయన ఎంతో మేలు చేసినటువంటి వాడిగా ఉన్నాడు. అతని యందు ఏ తప్పు వారు దొరకబట్టలేకపోయారు, ఏ నేరము మోపలేకపోయారు. అతడు లంచగొండి కాదు, అబద్ధాలు ఆడేవాడు కాదు, నీతిగా తన జీవితాన్ని జీవించినటువంటి వాడు. అందుకే దానియేలు నీతిమంతుల పట్టీలో తన పేరును రాయించుకున్నాడు. ఈనాడు దేవుని బిడ్డలు నీతిమంతులుగా ఉండాలి. ఎప్పుడైతే మనం నీతిమంతులుగా ఉంటామో దేవునికి బహుప్రియులం అవుతాం. అంతేకాదు భూలోకంలో ఎన్నో మేలులు పొందుతాం. నీతిమంతుల ప్రార్థన దేవుడు
అంగీకరించును అన్నాడు. నీతిమంతులకు ఎన్ని ఆపదలు వచ్చినా వాటన్నిటిలో నుండి ఆయన రక్షించును అన్నాడు. నీతిమంతుడు 7 మారులు లేదా 10 మారులు పడినను నీతిమంతుడు లేచును అన్నాడు. నీతిమంతుల గుడారాన్ని ఆయన వర్ధిల్లజేస్తాడు. నీతిమంతులకు ఉపకారాలు చేసేటువంటి దేవుడిగా ఉన్నాడు. నీ నీతి నిన్ను రక్షిస్తుంది. నీతి అంటే 2 విషయాలు ఉంటాయి. మొదటిది ఏంటంటే ఉచితంగా మనల్ని నీతిమంతులుగా చేశాడు యేసయ్య. అపరాధాల చేత పాపాల చేత చచ్చిన మనల్ని, నేను పాపిని ప్రభాని ఒప్పుకున్నప్పుడు ఆయన తన రక్తము చేత, వాక్యము చేత, ఆత్మ చేత మనల్ని నీతిమంతులుగా చేశాడు. మనము కడగబడిన నీతిమంతులం, కానీ క్రియల వలన కూడా మనము నీతిమంతులం అవ్వాలి. అది దేవుని సంకల్పం. అంతకుముందు నీతి లేకుండా ఉన్నాం, ఇప్పుడు యేసు రక్తంలో కడగబడి నీతిమంతులం అయ్యాము. కాబట్టి నీతి క్రియలు జాగ్రత్తగా జరిగించాలి. ఎప్పుడైతే నీతి క్రియలు చేస్తామో మన ప్రార్థన దేవుడు ఆలకిస్తూ ప్రతిఫలం ఇస్తూ ఉంటాడు. కాబట్టి నీతిమంతుడవైన నీవు క్రియల వలన కూడా నీతిమంతుడవని పేరు తెచ్చుకుంటున్నావా? రాహాబు గురించి ఎంతో ప్రశంసించాడు ప్రభువు. రాహాబు భయంకరమైన పాపములో ఉంది, కానీ ప్రభు ఆమెను కడిగి శుద్ధి చేసినప్పుడు అబ్రహాముతో కలిపి దేవుడు ఆమెను ప్రశంసిస్తూ ఆమెను గణపరుస్తూ వచ్చాడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం చదవండి. అటువలెను రాహాబను వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గాన వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడెను గదా. రాహాబు నేటి వరకు ఇశ్రాయేలీల మధ్య నివసించెను అన్నాడు. పాపపు క్రియలు మాని నీతి క్రియలు చేసి ఇశ్రాయేలీయులకు కొత్త నిబంధనలో ఉన్న మనందరికీ ఈమె మాదిరిగా ఉంది. మన నీతిమంతులమేనా? నీతి క్రియలు మనం చేస్తున్నామా? ఎందుకంటే ఎవని క్రియల ఫలితము ఆయన వానికి ఇచ్చును అన్నాడు. నువ్వు మంచి పనులు చేస్తే, నువ్వు మంచి క్రియలు చేస్తే నీ పనులకు తగిన ప్రతిఫలం, బహుమానం దేవుడు నీకు సిద్ధపరుస్తాడు. నువ్వు చెడ్డ పనులు చేస్తే, చెడ్డ క్రియలు చేస్తే దానికి తగిన రీతిగా ఫలాన్ని దేవుడు సిద్ధపరుస్తాడు. నీ క్రియలను బట్టి నాకు ప్రతిఫలం ఇవ్వడు, నా క్రియలను బట్టి నీకు ప్రతిఫలం ఇవ్వడు. నీ క్రియలు నీతి గలవేనా నీవు యోచించుకోవాలి. దేవునికి మహిమకరమేనా? ఆయన అంగీకరించే పనులే నువ్వు చేస్తున్నావా? అప్పుడు నీవు ధన్యుడవుతావు. కాబట్టి నీతి గల వారిని ఆయన ప్రేమిస్తున్నాడు, నీతిమంతులకు ఉపకారాలు చేస్తున్నాడు. ఒకరి క్రియల మీద నింద నేరాలు మోపే ముందు మన క్రియలు ఎలాంటివో మనం నేర్చుకున్నప్పుడు, చూసుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది. ఎందుకంటే సమయం ఎంతో లేదు. ఒకరి క్రియలు ముందు వెళుతున్నాయి, ఒకరి క్రియలు వెంట వస్తున్నాయి. ప్రతి వాడు తన క్రియలను బట్టి దేవుని వలన మెప్పు పొందుతాడు, ప్రభువే మెచ్చుకుంటాడు. మనము నీతి క్రియలు చేస్తే ధన్యులమవుతాం. రోమాపత్రికలో అన్నాడు, మనము దేవుని నామాన్ని మహిమపరిచేటట్టుగా నీతి క్రియలు కలిగి ఉంటే ధన్యులమవుతాము అంటున్నాడు. చూడండి 2వ అధ్యాయము 6-7 వచనాలు సహాయం చేయండి. ఆయన ప్రతి వాని క్రియలను ప్రతిఫలమిస్తాడు. సత్క్రియను ఓపికతో చేయించు, మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవమిస్తాడు. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును,
దుష్కార్యము చేయు ప్రతి మనుష్యుని ఆత్మకు మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి శ్రమయు వేదనయు గలుగును. సత్క్రియ చేయు ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి మహిమయు ఘనతయు సమాధానమును గలుగును అన్నాడు. నీ క్రియలు నీతివైతే నీకు సమాధానం, నీ క్రియలు చెడ్డ క్రియలు దుష్క్రియలైతే నీకు శ్రమ వేదన అంటూ ఉన్నాడు. అంటే నీతి క్రియలు ఎంత గొప్పవి. నీతిమంతులమైన మనం నీతి క్రియల ద్వారా దేవుణ్ణి మహిమపరచాలి. దానియేలులో విశ్వాసం ఉంది, విశ్వాస వీరుల జాబితాలో రాయబడ్డాడు. దానియేలు పరిశుద్ధుడై ఉన్నాడు, సింహాల నోళ్ళు మూశాడు. దానియేలు నీతిమంతుడై ఉన్నాడు. దానియేలు నీతిని బట్టి పట్టణాన్ని కాపాడాలనుకున్నాడు దేవుడు. మరి మన నీతి క్రియలు మనల్ని, మన కుటుంబాన్ని కాపాడగలుగుతాయా? నోవహు నీతిమంతుడు, అందుకే అతని కుటుంబాన్ని దేవుడు రక్షించాడు. లోతు కూడా నీతిమంతుడే, కానీ వెనుకకు జారాడు. వెనుకకు జారిన నీతిమంతుడు తన కుటుంబాన్ని కోల్పోయాడు. దేవునికి బహుప్రియుడు అని అనిపించుకోలేకపోయాడు. ఎంతో వేదనతో తన జీవితాన్ని ముగించుకోవాల్సి వచ్చింది. ప్రియులారా, సమయం ఉంది, అవకాశం ఉంది. నువ్వు బహుప్రియుడవు కావాలి. బహుప్రియుడవు కావాలి అంటే దానియేలులాగా విశ్వాసముతో, దానియేలులాగా పరిశుద్ధతతో, దానియేలు వలె నీతిమంతత్వంతో బ్రతకాలి. అప్పుడు నీవు బహుప్రియుడవై భయపడక ధైర్యం తెచ్చుకుంటావు. నీకు శుభమే కలుగుతుంది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, సమయం అవుతుంది. ప్రభు చిత్తమైతే మరొక దినం మనం ఈ మిగతా భాగాన్ని చదువుకుందాం. దేవుడి తలంపులను దీవించునుగాక. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. మనం ప్రార్థనలోకి వెళదాం.